హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ ఆడికృతిక శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఒక ప్రసాదం చేసి చూపిస్తానండి. కేసరి చేస్తున్నాను స్వామికి నైవేద్యం పెట్టడానికి. దీనికి ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకున్నానండి. ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు నెయ్యి పడుతుందండి. కాబట్టి నేను హాఫ్ కప్పు ఇప్పుడు వేశాను. అందులో జీడిపప్పు, ద్రాక్ష వేయించి అలాగే వేగిపోయిన తర్వాత దానిలోనే రవ్వ వేసి వేయించుకోవాలండి. ఇక్కడ నాకు చాలా సన్న రవ్వ దొరికిందండి. ఆ సన్న రవ్వతోనే చేస్తున్నాను నేను. చూడండి రవ్వ ఎలా ఉందో, చాలా సన్నగా ఉంది రవ్వ. ఇలా చక్కగా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి సువాసన వచ్చే వరకు రవ్వని ఫ్రై చేసుకోవాలి. కాస్తంత టైం పడుతుంది. మీడియంలో పెట్టుకొని లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ రవ్వని వేయించుకోవాలండి. మనకు కేసరి టేస్ట్ అంతా రవ్వ వేయించడంలోనే ఉందండి. నెయ్యిలో ఇలా రవ్వ చాలా బాగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు పక్కన తీసి పెట్టుకొని వేడి నీళ్ళల్లో వేసి కలుపుకుంటే అది ఒక రకము. ఇక్కడ నేను ఇందులోనే వేడి నీళ్ళు వేసానండి. ఇలా ఒక కప్పుకి 3 కప్పుల వేడి నీళ్ళు సరిపోతాయి. ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ని 3 కప్పులు వేసానండి. ఇక్కడ నేను సన్న రవ్వ తీసుకున్నానని చెప్పాను కదా. వేడి నీళ్ళల్లో రవ్వ కొంచెం ఉండలు వచ్చాయండి. కానీ చివరికి ఉడికేసరికి అంతా కలుపుతూ ఉంటే ఉడికిపోయింది. కానీ కొంచెం ఉండలు వచ్చాయి. మీరు పెద్ద రవ్వ వాడుకోండి. పెద్ద రవ్వ అయితే మనకు ఉండలు రాకుండా ఉంటుంది. అలాగే వేడి నీళ్ళల్లో రవ్వ వేసి కలుపుకుంటే ఇంకా ఫైన్గా వస్తుందండి. ఈ రకం నేను ఇలా చేశాను ఈరోజు. కొంచెం ఉండలు వచ్చాయి, అయినా కూడా ఏం పర్వాలేదు. కలుపుతూ ఉంటే అన్నీ కరిగిపోయి కేసరి చాలా టేస్టీగా వచ్చిందండి. చూసారు కదా, కొంచెం ఉండలు కట్టిందండి. వేడి నీళ్ళు వేసినప్పటికీ ఉండలు కట్టింది. మంచినీళ్ళు అయితే ఇంకా మనకు అస్సలు పనికిరాదండి. ఎప్పుడు ఉప్మాలో కానీ లేదా కేసరి కానీ వేడి నీళ్ళు వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఉప్మా అయినా కేసరి అయినా. ఇలా రవ్వ ఆ నీళ్ళల్లో ఉడికి తర్వాత కొంచెం అంటే మిగిలిన నెయ్యి వేసేసానండి. 1 కప్పు నెయ్యి పడుతుందండి పూర్తిగా. 1 కప్పు రవ్వకి 1 కప్పు నెయ్యి కొలత. అలాగే హాఫ్ ముందు వేసాను, ఇప్పుడు హాఫ్ వేసాను కదా. ఇలా నెయ్యిలో కాసేపు ఉడికించానండి. ఆ ఉండలన్నీ కరిగిపోయాయి. చివరగా కేసరి అయితే చాలా బాగా వచ్చింది. కాస్తంత టైం పట్టిందండి అవి కలుపుకోవడానికి. ఇప్పుడు బెల్లం 1.5 కప్పులు వేయాలండి. నేను 1 కప్పే వేసాను. హాఫ్ కప్పు బెల్లం, హాఫ్ కప్పు షుగర్ వేసానండి. కరెక్ట్గా సరిపోయింది. తీపి ఎక్కువగా లేకుండా మీడియంగా ఉందండి. తీపి ఎక్కువ కావాలనుకుంటే 1.5 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ అవుతుందండి తీపి. లేదు 1 కప్పుకి 1 కప్పు వేసుకుంటే మీడియంగా ఉంటుంది. నేను హాఫ్ కప్పు బెల్లం, హాఫ్ కప్పు షుగర్ వేసానండి. కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇలా షుగర్లో బెల్లంలో అంతా ఉడికిపోయిన తర్వాత నేచురల్ కలర్ వచ్చింది కదండి. నేను ఆర్టిఫిషియల్ కలర్స్ వాడనండి. ఇలా బెల్లం కలర్తోనే పెట్టేస్తాను కేసరి. చివరిగా ఏలక్కాయలు ఒక 4 దంచి కలుపుకోవాలండి. చక్కగా కేసరికి మంచి సువాసన వస్తుంది కదా. ఇలా నెయ్యి అంతా సపరేట్ అయ్యేదాకా మెల్లగా ఉడికించుకోవాలండి. రవ్వ చూడండి నెయ్యితో సపరేట్ అవుతుంది కదా, ప్యాన్ని వదిలేస్తుంది. ఇలాంటి స్టేజ్ వరకు ఉడికించుకోవాలండి కలుపుతూ. చుట్టూ నెయ్యి వదిలినప్పుడు అయిపోయిందని అర్థము. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వంటకాలు పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్గా ఇలా అండి, సైడ్స్లో నెయ్యి కనిపిస్తుంది కదా, ఆ స్టేజ్ వరకు ఉడికించుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని మనం తినడమే కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.